ఎస్ఎల్బిసి ప్రమాద ఘటన జరిగి ఈ రోజుతో 6 రోజులు కావస్తోంది. 6వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 150 గంటలు కావచ్చింది. ఈ 150 గంటలు అయినా కూడా ఇప్పటివరకు కనీసం ఆ 8 మంది కార్మికుల యొక్క ఆచూకీ కనుగొనలేకపోయాం. కానీ కొన్ని అనేక రకాల ఆపరేషన్స్ అంటే మన ఊహకందనటువంటి ఆపరేషన్స్ అక్కడ కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నారు. 12 బృందాలు 700 మంది సిబ్బంది షిఫ్ట్ల వారీగా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అంచనా కూడా రాలేకపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రివర్గం ఉన్నటువంటి కొంతమంది కీలకమైన మంత్రులు కానివ్వండి, అక్కడ అధికారులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికి కట్టింగ్ ప్రారంభమైంది. హెవీ జనరేటర్ సహాయంతో ఆ కట్టింగ్ ప్రారంభించేశారు. కట్టింగ్ జరుగుతోంది ఒకవైపు, మరోవైపుగా ఊట ఇంకా పెరుగుతోంది. ఎస్, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక అప్డేట్తో ముందుకు వచ్చాను నేను ఇక్కడ. ఎస్, మీకు కనబడుతుంది కదా ఆ రెడ్ కలర్ సర్కిల్ బాక్స్లో, ఆ రెడ్ కలర్ బాక్స్లో మీకు కనబడుతుంది ఒక మెషిన్ కనబడుతోంది. 2 వ్యక్తులు దాన్ని మోస్తూ వెళ్తున్నారు. ఇంతకీ ఏంటి అంటే జీపీఆర్ మెషిన్. జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్. రాడార్ సహాయంతో ఆ గ్రౌండ్ పైన, నేలపైన, ఆ మట్టి పైన పెట్టేసి ఆ లోపల ఏం జరుగుతోంది, ఏమైనా పరికరాలు ఉన్నాయా, ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా మీకు దీనికి సంబంధించి క్లియర్గా అర్థం కావాలంటే మనం బేసిక్గా ఎక్కడ వాడతామంటే రోడ్డు పైనంతా మట్టి ఉంటుంది. ఎప్పుడో పాతకాలం రోజుల్లో ఒకవేళ గ్యాస్ పైప్ కానివ్వండి, వాటర్ పైప్ కానీ ఇంకేదైనా కనుక వేసి ఉంటే దాన్ని గమనించడానికి మనం నేలపై నుంచే ఈ మెషిన్ని నడుపుతూ వెళ్తూ లోపల ఏం జరుగుతుందో చూడొచ్చు. ఎస్, లోపల ఏం జరుగుతుందో చూడొచ్చు. అటువంటి పరికరమే ఇది. జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్. రాడార్ సిస్టమ్ ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ రీసెర్చ్ జరుగుతుంది అక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెషిన్ ఉంది వారి చేతిలో క్యారీ చేస్తున్న మెషిన్. ఇక్కడ ఈయన చేతిలో కనబడుతుంది కదా, ఆ చేతిలో రాడార్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడ ఏం జరుగుతుందంటే అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీరి చేతిలో మెషిన్ ఉంది కదా, ఈ మెషిన్ వన్స్ ఆ భూమి పైన పెట్టంగానే, నేలపైన పెట్టంగానే, అక్కడ కూరుకుపోయిన మట్టి పైన పెట్టంగానే ఎగ్జాక్ట్గా అక్కడ ఏదైనా కింద పరికరం లాంటివి ఉన్నాయా, లేదంటే నార్మల్ మట్టే ఉందా, లేదంటే కిందికి వెళ్ళి వాటర్ వస్తున్నాయా, ఏదైనా మెషిన్కి సంబంధించి విడి భాగాలు అక్కడ పడిపోయి ఉన్నాయా, లేదు అక్కడ మనిషి నిజంగానే ఇరుక్కుపోయి ఉంటే కనుక ఆ ఆనవాళ్ళు కూడా గుర్తించవచ్చు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎందుకు ఇది వాడుతున్నారు అని అంటే ఆ మనిషి ఇరుక్కుపోయాడా, అక్కడ ఏం జరిగింది, ఇంకేమైనా ఊట వస్తోందా, నీళ్లు కింద నుంచి బయటికి వస్తున్నాయా, ఏదైనా మిషన్ పరికరాల కింద పడిపోయి ఉన్నాయా, ఎగ్జాక్ట్గా ఇప్పుడు వీటి కోసమే అక్కడ అన్వేషిస్తూ ఉన్నారు. సో ఈ జీపీఆర్ రాడార్ మిషన్ ద్వారానే ఇప్పుడు అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్ళి ఒక నిర్ధారణకు వచ్చేసారు. మనం ఆ టీబీఎం మిషన్ని కట్ చేసినా కూడా ఇక పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు, అది కూలకపోవచ్చు, పర్వాలేదు కట్ చేయమని చెప్పి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ చేసిన తర్వాతనే కటింగ్ స్టార్ట్ అయింది. చాలా ఎక్స్ట్రీమ్గా మొత్తం ఆ టీబీఎం మిషన్ కట్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మీరు చూడొచ్చు. ఒకసారి ఆ టీబీఎం కటింగ్ మిషన్ సంబంధించిన దృశ్యాలు చూద్దాం. సో ఏదైతే జీపీఆర్ మీకు అర్థమైంది కదా, ఈ జీపీఆర్ మిషన్ ఎప్పుడైతే నేలపైన పెడతారో అది పెట్టగానే రాడార్ ఫ్లక్చుయేట్స్ అవుతుంటాయి. మీరు చూడొచ్చు, అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు, సిగ్నల్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. సో ఇది టెక్నికల్ భాషలో అక్కడ ఏముంది, కింద మెషిన్ ఉందా, కింద ఏదైనా మెషిన్ విడిభాగం ఉందా, నిజంగా మనిషే ఉన్నాడా, లేకపోతే ఇంకేదైనా పరికరం ఉందా, నిజంగా కింద ఊటబావిలా నీళ్ళు వస్తున్నాయా, ఇంకేమైనా ప్రతి ఒక్కటి కూడా ఈ టెక్నికల్ టర్మ్స్ ప్రకారంగా ఆయన చేతిలో ఉన్న మెషిన్స్తో మనం కనుగొనవచ్చు. ఇక టీబీఎం మిషన్ కటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, టీబీఎం మిషన్ మొత్తాన్ని కూడా కట్ చేస్తున్నారు. ఇది సామాన్యంగా కొన్ని టన్నుల కొద్ది బరువైనటువంటి ఒక పరికరం. టన్నుల కొద్ది బరువు, చాలా పొడవాటి పరికరం, సుమారుగా 120 మీటర్ల మిషనే ఉంటుంది. అంత ఈజీ టీబీఎం మిషన్ రంగా మనం చూసినట్టుగా కేవలం అది డ్రిల్ చేస్తూ వేయడం ముందు భాగం మాత్రమే కాదు, 120 మీటర్లు మొత్తం మిషనే ఉంటుంది. సో ఆ మిషన్ని విడిభాగాలు ఇక్కడ కట్ చేస్తున్న దృశ్యాలు చూడండి. ఆ విడిభాగాలు మొత్తం కట్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ మట్టిని తరలించడం కూడా చాలా కష్టపడుతున్నారు. కొంత లోకో ట్రైన్ ద్వారా మట్టిని తరలించే ప్రయత్నం చేసినప్పుడు సాధ్యపడడం లేదు. హిటాచి మిషన్ అక్కడ చేరిపోయి ఇక్కడ చూడండి, మరోవైపు ఒకసారి ఇక్కడ మళ్ళీ బ్యాక్ ప్లే చేయండి, మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. నీళ్ళ ఊటబావి ఎలా ఉందనంటే చాలా పెద్ద మొత్తం. ఇక్కడ చూడండి, అటువైపు విజువల్స్ మీకు కనబడుతుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద మొత్తంలో వాటర్ వస్తున్నాయంటే నిమిషానికి 5,000 లీటర్లట. ఇంకా ఆ ఊట పెరుగుతోంది. సో ఒక రకంగా ఈ నీళ్ళు వచ్చేటువంటి ఈ యొక్క సినారియో, నీళ్ళు రావడమే కొంత, ఊట రావడమే కొంత ఆటంకం కలిగిస్తోంది సహాయక చర్యలు అని కూడా తెలుస్తోంది. ఒకవైపు జీపీఆర్ ఇక్కడ చూడండి, ఎంతలా అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ 50 మీటర్లు, చివరి 50 మీటర్లు 100 మీటర్లోనే ఇదంతా నీటి ప్రవాహం. ఓకే, ఇదంతా చాలా పెద్ద ఎత్తున సుమారుగా నడుముల్లోతు వరకు నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళలో నుంచే సహాయక సిబ్బంది చూడండి వాళ్ళ చేతిలో కనబడుతున్నాయి కదా, కట్ చేసిన మెటీరియల్ తీసుకొస్తున్నారు. అయితే ఆ మెటీరియల్ ఎందుకు తీసుకొస్తున్నారు, అక్కడ వరకు లోకో ట్రైన్ వెళ్తుంది కదా అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మీకు 14 కిలోమీటర్లు నేను చెప్పలేను, కానీ 14 కిలోమీటర్లు మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఎగ్జాక్ట్గా 13.85 కిలోమీటర్ల దగ్గర జరిగింది. సో ఇప్పుడు కేవలం ఈ ట్రైన్ లోకో ట్రైన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ చూడండి మిషన్ భాగాలు ఇవన్నీ కూడా వీటిని మోస్తూ వెళ్తున్నారు. లోకో ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుందని అంటే కేవలం 12.6 కిలోమీటర్ల వరకు మాత్రమే లోకో ట్రైన్ వెళ్ళగలుగుతుంది.
అక్కడ వరకే లోకో ట్రైన్ సంబంధించిన ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ డిస్టర్బ్ కాకుండా ఉంది. ఆ తర్వాత ట్రాక్ డిస్టర్బ్ అయిపోయింది, ఇంకా ట్రైన్ లోపలికి వెళ్ళడానికి పరిస్థితి లేదు. సో అక్కడి వరకు మోస్తూ వచ్చి వీటిని కూడా ఆ లోకో ట్రైన్లు అమరుస్తున్నారు. ఇక్కడ సహాయక సిబ్బంది సుమారుగా షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. 12 బృందాలు, 700 మంది సిబ్బంది. దీంతో పాటుగా ఆల్రెడీ ఈ టన్నెల్లో గతంలో పనిచేసిన కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు ఇక్కడ. అంటే ఈ మెషిన్ని, ఈ విడి భాగాలని, ఆ మట్టిని మొత్తం తరలించడం కోసం వాళ్ళు వినియోగిస్తున్నారు. సో ఇక్కడ ఇంత నడుముల్లోతు నీళ్ళ వరకు ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయి. వీరంతా లోపలికి వెళ్ళిపోయి ఆ మిషన్ని ఒక్కొక్కటిగా ఈ విడి భాగాలను తీసుకొచ్చి లోకో ట్రైన్లు అమర్చి వాటిని బయటికి తరలిస్తున్నారు. ఒకవైపు జరుగుతూ ఉండగానే ఇంకోవైపుగా చివరిన ఆ 15 మీటర్లో ఏదైతే మట్టి పెద్ద ఎత్తున కూరుకుపోయి ఉందో, బహుశా ఆ మట్టి కిందే ఆల్రెడీ ఒక టీం లోపలికి వెళ్ళింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO టీం లోపలికి వెళ్ళింది. 2 వ్యక్తులు లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, ఇక్కడ చివరి ఇది లాస్ట్, ఇక ఇంతకు మించి లేదు. ఇక ఇక్కడతో పూర్తిగా ఇవన్నీ కింద మట్టి, అటు రాళ్ళు, ఈ స్లాబ్ ఉంది కదా, ఇది కనబడుతుంది కాంక్రీట్ స్లాబ్. ఈ స్లాబ్ మొత్తం కూడా కేవలం కొన్ని ఫీట్లు మాత్రమే, అంటే ఎగ్జాక్ట్గా టన్నెల్ స్టార్టింగ్ వచ్చేసి 9.2 మీటర్స్ అయితే ఇక్కడికి వచ్చారు కొన్ని ఫీట్లు మాత్రం మిగిలి ఉంది. చూడండి, ఆ మనిషి కూర్చొని చూస్తున్నాడు. సో తన చేతిలో GPR మిషన్ ఉంది, ఇక్కడ సిగ్నల్స్ గమనిస్తున్నాడు ఆయన. ఇక్కడ ఈ మనిషి కూర్చునేంత గ్యాప్లోనే పాకుతూ వెళ్తూ అక్కడ మిషన్ అమరుస్తూ, అక్కడ కింద మనం చూస్తే కనుక థర్మోకోల్ షీట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పూర్తిగా బురద నీళ్ళు అయిపోయాయి. ఆ బురదలో ఎక్కడ ఇరుక్కుపోతామని కూడా భయపడుతున్నారు సహాయక సిబ్బంది. కాబట్టి ఇక్కడ మిషన్ని ఒక్కో ప్లేస్లో అమరుస్తూ, అక్కడ ఏముంది, కింద ఊట ఉందా, మనుషులు ఉన్నారా, పైప్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఇతర వైరస్ ఉన్నాయా, అవన్నీ గమనిస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందికర అంటే సిబ్బంది అంతా కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎందుకు నేను ఇది పదే చెప్తున్నానంటే, ఒకవైపు నీళ్ళు వస్తున్నాయి, వారు ఎక్కడున్నారో గమనించలేకపోతున్నారు. ఈ మెషిన్ మొత్తాన్ని కట్ చేసి కొన్ని టన్నుల కొద్ది బరువైనటువంటి ఆ మెటల్ని, ఆ ఐరన్ రాడ్స్ని భుజాలపై మోస్తూ లోకో ట్రైన్లో పెట్టాల్సి ఉంది. లోకో ట్రైన్ వెళ్ళిపోయి మళ్ళీ బయట డంప్ చేసి మళ్ళీ వస్తుంది. ఇలా చాలా డిఫికల్టీస్ ఎదుర్కొంటున్న సహాయక సిబ్బంది ఇంకా చర్యలు కొనసాగిస్తున్నారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా 48 గంటల్లో ఇప్పటికే సుమారుగా 24 గంటలు కాదు 30 గంటల దాదాపు పూర్తయింది. ఇంకా కేవలం ఒక 10-15 గంటలు మాత్రం మిగిలి ఉంది. మరి ఆ 10-15 గంటల్లో ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. SLBCకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం RTV ఎక్స్క్లూజివ్గా, ఈ దృశ్యాలు మీరు గమనించండి. ఏ తెలుగు మీడియా కూడా ఇంత బ్రీఫ్గా మీకు చెప్పడం లేదు. కంటిన్యూస్ కవరేజ్ RTV మాత్రమే చేస్తోంది. చాలా ఎక్స్పెరిమెంటల్ రిపోర్టింగ్ అని చెప్పొచ్చు. ఇది చాలా కష్టంతో కూడిన రిపోర్టింగ్. లోపల వరకు వెళ్ళిపోయారు ప్రతినిధి రోహిత్ ఇప్పుడు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రోహిత్ మరిన్ని సమాచారం అందిస్తారు. రోహిత్, ఏం జరుగుతోంది SLBCలో? ఇప్పుడు GPR మెషిన్ ద్వారా వారంతా కూడా ఏం కనుగొనగలిగారు? ఆ కూరుకుపోయిన మట్టిలో వారి అంటే అక్కడ ఇరుక్కుపోయినటువంటి ఆ కార్మికులకు సంబంధించి ఆనవాళ్ళు కనబడుతున్నాయా? మనోజ్, సెర్చ్ ఆపరేషన్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాలా వేగంగానే కొనసాగుతోంది. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ తో కూడా లోపల ఉన్న పరిస్థితులు ఏంటి అని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క హోప్స్ లేవు అని అనుకుంటూనే మరో పక్క వాళ్ళని ప్రాణాలతో రక్షించాలనే ప్రయత్నం చేస్తూనే చెప్పలేము లోపల ఏముంది అనేది చెప్పలేము. కాబట్టి ఎందుకంటే ఆ టన్నెల్ అంత ఎత్తు మట్టితో కూరుతుంది. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మట్టిలో టన్నెల్ పైభాగం తగులుతూ ఉంటే వంగుని లోపలికి వెళ్తున్నారు. అక్కడ GPR తో వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ మట్టి, ఆ పైభాగం వాళ్ళ తలకు తగులుతూ ఉంటే అక్కడ కూర్చొని ఆ రాడార్ తో, GPR గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ తో సెర్చ్ చేస్తున్నారు. ఆ డేటాని ఇప్పుడు వాళ్ళు విశ్లేషించాలి. అంటే భూగర్భంలో రోడ్లు వేసేటప్పుడు కానీ, లేదంటే ఇతరత్ర ఏదైనా పరిశోధనలు చేసేటప్పుడు అక్కడ గ్రౌండ్ లో ఏముంది అనేది బయట నుంచి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏదైనా అవశేషాలు ఉన్నట్లయితే దానికి అక్కడ హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలని పంపించి లోపలికి దాని లోపల ఉన్నటువంటి అవశేషాలు ఏంటి అనేది గుర్తిస్తారు. సో ఈ ట్రైన్ ఏదైతే మెషిన్ ఉందో 150 మీటర్లు మెషిన్ ఉంది, టన్నెల్ బోర్ మెషిన్. ఆ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూనే అక్కడ ఉన్న ఊబి లోపల ఈ GPR తో సెర్చ్ చేస్తున్నారు. ఆ డేటాను విశ్లేషించాలి. పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా వీటిని ఉపయోగిస్తుంటుంటారు, GPR టెక్నాలజీని. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రౌండ్ లో తవ్వకాలు జరపడం ద్వారా కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట ఈ టెక్నాలజీ ద్వారా లోపల ఉన్న అవశేషాలు ఏంటని గుర్తించి తద్వారా తవ్వుతూ లోపలికి వెళ్తారు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఆ టన్నెల్ లోపలే తవ్వాలి. ఆ టన్నెల్ లోపల ఆ మెషిన్ ని కట్ చేసుకుంటూ ఆ ఊపిని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అదంతా క్లియర్ చేసే లోపు వీళ్ళు ఏదైనా కొన ఊపిరితో తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నట్లయితే అంత ఆపరేషన్ పూర్తయ్యే లోపు ఏదైనా ప్రాణాపాయం జరగవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలి అంటే
కరెక్ట్ గా వీళ్ళు లోపల ఎక్కడ ఉన్నారని గుర్తించారు. సో ఈ జీపీఆర్ ద్వారా వాళ్ళని గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి మన సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా టార్గెటెడ్ పాయింట్ ని రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనుషులు ఉండడానికి అవకాశం ఉంది అని అనుకున్న వెంటనే నేరుగా అక్కడే తవ్వకాలు జరిపి నేరుగా అక్కడికే వెళ్ళి రోహిత్, మరోవైపు డెడ్ లైన్ కూడా దగ్గరికి వస్తోంది. జీపీఆర్ టెక్నాలజీ వల్ల వాళ్ళు ఎక్కడున్నారని కనుగొనే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ దీని మీద ఎంత మేరకు ఫలితం ఉండే అవకాశం ఉందంటే, ఒకవైపు ఈ వైపు అంటే జీపీఆర్ ద్వారా అక్కడ అవశేషాలు ఉన్నాయా లేకుంటే మనుషులు ఇరుక్కున్న వారు ఉన్నారా ఏంటి అనేది కనుగొనే ప్రయత్నం చేస్తూనే, ఇంకోవైపు సహాయక చర్యలకు సంబంధించి మట్టి తొలగింపు కానివ్వండి, ఆ వాటర్ డీవాటరింగ్ చేయడం ఎటువంటి విధంగా సాగుతోంది అంటే ఊట ఇంకా పెరుగుతోందనే సమాచారం బయటికి తెలుస్తోంది. ఎగ్జాక్ట్ గా ఇంకా ఊట పెరుగుతోందా, దాన్ని డీవాటరింగ్ చేస్తున్నారా? మనోజ్, నిజానికి లోపల జరిగే ప్రతిదీ కూడా ఛాలెంజింగ్. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సమన్వయంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ టీమ్స్ మనకి ఇక్కడికి వచ్చాయి. సింగరేణి నుంచి కూడా వచ్చారు. సింగరేణి నుంచి సుమారు 200 మంది సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. వాళ్ళు సింగరేణి బొగ్గు గనుల్లో ఎక్కువ హ్యూమిడిటీ ఉండే చోట, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే చోట, అలాంటి ప్రతికూల వాతావరణంలో వెళ్ళి ఆ బొగ్గుని తవ్వుతూ ఉంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ వరకు ఇది పెద్ద ప్రతికూలత కాదు, కానీ ఆ చిన్న స్పేస్ లో మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. సో బొగ్గు గనితో పోల్చుకుంటే ఇది వాళ్ళకి పెద్ద కష్టమైనది ఏమీ కాదు. అందుకే సింగరేణి కార్మికులను కూడా అక్కడ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ఏంటి అంటే ఆ వెళ్ళటానికి అడ్డంకం కలిగిస్తున్నటువంటి ఊబిని, బురదని, ఆ మట్టిని చకచక మిషన్ల లాగా వాళ్ళు వెనక్కి వేసేసి ఒక పాత్ర క్రియేట్ చేయగలుగుతారు. సో దాని ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. ఈ లోపు ఏం చేశారు అంటే ప్లాస్మా కటర్స్ కూడా తీసుకొచ్చారు, అల్ట్రా థర్మల్ కటర్స్ కూడా తీసుకొచ్చారు. దాన్ని రైల్వే డిపార్ట్మెంట్ ఉపయోగించే కటర్స్ తీసుకొచ్చారు. వాటి ద్వారా కట్ చేస్తూ ఉన్నారు. ఈ లోపు ఎక్కడైనా వాళ్ళ ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయని జీపీఆర్ ద్వారా ఒక టీం సెట్ చేస్తుంది. ఇలా అన్ని టీంలు కూడా సమన్వయంతో వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు వాటర్ పరిస్థితిని మనం చూస్తే, మొదటి రోజు ఆ సింగరేణి కార్మికులు చెప్తుంది మాకు మోకాళ్ళు పై వరకు నీళ్లు వచ్చాయి. కానీ ఇప్పుడున్నది ఏంటంటే మోకాళ్ళ లోతు నీళ్లు, కేవలం పాదాల వరకు మాత్రమే నీళ్లు ఉన్న పరిస్థితి ఉంది. కానీ నీటి ఊట ఇంకా వస్తుంది. కానీ అక్కడ టన్నెలంత ఎత్తులో ఆ మట్టి పెరిగిపోయి ఉంది. ఆ మట్టిను ఆ చిన్న స్పేస్ లో, అది ఓపెన్ స్పేస్ అనుకో, మనం ఈజీగా తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టన్నెల్లో ఒక పక్క మట్టిని తీసుకోవడం, ఓ పక్క కట్ చేయడం, మరో పక్క వాళ్ళ కోసం సెర్చ్ ఆపరేషన్ చేయడం, మరోవైపు ఎంతో కొంత బయటతో పోల్చుకుంటే ఎంతో కొంత ఆక్సిజన్ కొరత ఉంటుంది. గంటల పాటు అలాంటి ప్రదేశంలో నిరంతరం శ్రమిస్తూ ఉంటే వాళ్ళ కొంత మనుషులు కాబట్టి కొంత అలసటకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. పైగా 14 కిలోమీటర్లు షిఫ్ట్ వీళ్ళందరినీ ఎంప్లాయీస్ అందరినీ కూడా షిఫ్ట్ చేసే టైం కూడా ఎక్కువ పడుతూ ఉంది. కాబట్టి కొంత ప్రతికూలత ఉంది. రోహిత్, ప్రకటనటువంటి ఆ మిషన్ విడిపోయిన భాగాలన్నీ కట్ చేసి అంతా లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలించారు. కానీ లోకో ట్రైన్ ఎగ్జాక్ట్ గా అక్కడ కట్ చేసేటువంటి స్పాట్ వరకు వెళ్ళడం లేదు. అంటే కార్మికులు కానివ్వండి, సహాయ సిబ్బంది మొత్తం కూడా వారి భుజాలపైనే ఆ టన్నులో కొద్ది బరువైనటువంటి మెషిన్స్ తరలిస్తున్నారా? మనోజ్, నిజానికి ఇప్పుడు మనకి కార్మికులు అవసరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఎక్కువ మంది వాటన్నిటిని కూడా ఈ ట్రైన్ ద్వారానే బయటకు తీసుకుని రావాలి. అన్నిటిని అంటే అది కష్టసాధ్యం. వీలైనంత వరకు వాటిని వెనక్కి ఎక్కడ అంటే రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ముందుకు వెళ్ళటానికి ఆటంకం లేని ప్రదేశంలో వాళ్ళు పెట్టేస్తే చాలు. ఇప్పుడున్నటువంటి వీళ్ళ ముందున్న టార్గెట్ ఒక్కటే, ఆ 8 మంది జాడ ఎక్కడుంది, ఆ 8 మంది జాడ ఎక్కడుందో కనుగొంటే ఆపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆ తర్వాత మెషిన్ బయటకు తీసుకుని రావడమై పనులు కొనసాగించడం అనేది ఆ కాంట్రాక్టర్కి చెందినటువంటి విషయం, గవర్నమెంట్కి చెందినటువంటి విషయం. కానీ ఇది ఈ టీమ్స్ అన్ని కూడా ఆ 8 మంది జాడ ఎక్కడుంది, ఆ 8 మంది దగ్గరికి వెళ్ళటానికి ఎలా దారిని క్రియేట్ చేయడమే వీళ్ళ ముందున్న టాస్క్. బయటికి పంపించడమా, దాన్ని విడిభాగాలు చేసి బయటికి తీసుకుని రావడం అనేది వీళ్ళ ముందున్న టాస్కే కాదు. సో 14 కిలోమీటర్ల పొడవు ఉంది కాబట్టి దాన్ని ఎక్కడైనా ఆ దారిలో ఎక్కడైనా పక్కన పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఆ 200 మీటర్లు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటానికి దారిని క్లియర్ చేయాలి అంతే. బయటికి పంపించడం అనేది వీళ్ళ టాస్కే కాదు. కానీ ఏంటి అంటే కుదిరితే, అక్కడ ఆటంకం ఉంది అని అంటే కుదిరితే కొన్ని బయటికి పంపించేస్తున్నారు. సో ఈ కట్ చేసినవి కొన్ని బయటికి పంపిస్తున్నారు, మిగతావి అక్కడ ఉన్నటువంటి స్పేస్ లో ఎక్కడో ఒక చోట పక్కన పెట్టేస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే సహాయక చర్యల కోసం వారికి అందుబాటులోకి రావాలి అంటే, వారు కొంత ఫ్రీ అవ్వాలి అని అంటే మిషన్ ఎంత మేర కట్ చేయాల్సి ఉంది, ఆ మిషన్ కట్టింగ్ ఇంకెంత సమయం పట్టొచ్చు? కరెక్ట్ మనోజ్, ఇప్పటి వరకు వాళ్ళు కేవలం మిషన్ కట్ చేసుకుంటూ 15 మీటర్లు మాత్రమే వెళ్ళగలిగారు. ఆ మెషిన్ పొడవు 150 మీటర్లు. 150 మీటర్ల పొడవున్న మెషిన్ లో ఆ 150 మీటర్లో వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు.
ఇంకో 2 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడైనా ఉండొచ్చు, 1 మీటర్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడైనా ఉండొచ్చు, లేదా ఇంకో 10 మీటర్ల దూరం తర్వాత అయినా